వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పేదలను ఆదుకోవడం, కష్టకాలంలో వారికి అండగా నిలవడం గొప్ప మానవత్వమని రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకట్రామయ్య అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 28వ వార్డులో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీత రామలక్ష్మి సారథ్యంలో టీడీపీ పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ సౌజన్యంతో నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడే నిత్యావసర సరుకులు 2 బియ్యం బస్తాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఐజాక్ బాబు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్, తెలుగు యువత పట్టణ ప్రధాన కార్యదర్శి బాలాజీ, ఉప అధ్యక్షులు తిరుపతిరావు, పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు కొండ్రు శ్రీనివాస్, సచివాడ హరి, ఫణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆదేశాల మేర భీమవరం పట్టణం 28వ వార్డు పసిమొక్కల పాఠశాల వద్ద ప్రతి నెల 2 నిరుపేద కుటుంబాలకి 10 కేజీల బియ్యం, నెలకు సరిపడేటువంటి నిత్యావసర సరుకు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక 2 నిరుపేద కుటుంబాలకి నిత్యావసర వస్తువులు బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. పడుతున్నట్టు వాళ్ళకి ప్రతి నెల కూడా నిత్యావసర వస్తువులు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ కార్యక్రమం ప్రతి నెల చేయడం జరుగుతుంది. భీమవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి యొక్క ఆదేశాలతో భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ప్రతి నెల ఒక 2 పేద కుటుంబాలకి ఆయన ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అలాగే ఆయన ఒక్క నెలకు కూడా ఎడవకుండా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఆ యొక్క ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే